మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సస్పెన్స్ థ్రిల్లర్లా సాగుతోంది. కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. లైవ్ లోనే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేస్తారని సమాచారం. కోవిడ్ సోకటంతో వర్చువల్ గా మాట్లాడనున్నారు ఉద్ధవ్ ఠాక్రే. శివసేన చీఫ్ అల్టిమేటం ఇచ్చినా తగ్గేదే లే అంటున్నారు రెబల్ ఎమ్మెల్యేలు. మహారాష్ట్ర గవర్నర్కు లేఖ రాశారు. శివసేన సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రత్యర్థులతో ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలిపారని ఆరోపించారు. హిందుత్వ సిద్ధాంతాలపై రాజీ పడ్డారని ఆక్షేపించారు. ఈ లేఖపై 34 మంది శివసేన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మరో 3 రెబల్ క్యాంప్కు చేరితే శివసేన చీలిక వర్గానికి అధికారిక గుర్తింపు లభిస్తుంది. మరోవైపు సునీల్ ప్రభును చీఫ్ విప్ గా తొలగించి ఎమ్మెల్యే భరత్ గోగావాలకు బాధ్యతలను అప్పగించారు ఏక్నాథ్ షిండే. శివసేన ఎమ్మెల్యేలకు సునీల్ ప్రభుత్వం జారీ చేసిన విప్ చెల్లదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర తాజా పరిణామాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలిపేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకటేష్ ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్, చెప్పండి, కాసేపట్లో ఉద్ధవ్ ఠాక్రే ప్రెస్ మీట్ పెట్టనున్నట్లుగా తెలుస్తుంది. సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం చెప్పే అవకాశం కనిపిస్తోంది? మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 5 గంటలకు నిజానికి శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా సమావేశానికి హాజరయ్యే పరిస్థితి లేదు. సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఏక్నాథ్ షిండే వద్దకు చేరినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి 10-12 మంది ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించుకొని నవ్వుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ సమావేశాన్ని రద్దు చేసుకొని నేరుగా ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తాను శివసేనకు సంబంధించినటువంటి సిద్ధాంతాలకు పూర్తిగా రాజీ పడ్డారనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన ప్రజలకు వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు ఎన్సీపీ కూడా తాము ఎన్నికలకు రెడీగా ఉన్నామని చెప్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో అసెంబ్లీ రద్దుకు చాలామంది ఎమ్మెల్యేలు ఇష్టపడడం లేదు. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన చేయడం లేదు. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ అలాగే ఎన్సీపీ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ అసెంబ్లీ రద్దుకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయం కుదరడం లేదు. దాని ఫలితంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేసేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అందులో భాగంగానే ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు తాను ఈ నిర్ణయం తీసుకోబోతున్నానికి సంబంధించినటువంటి విషయాలను కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. అలాగే తన ప్రభుత్వాన్ని పడదోసేందుకు బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలను, ఏక్నాథ్ షిండేను ఉపయోగించినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ఆయన ప్రజలకు వివరించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇదే ఆయనకు చివరి అస్త్రం తప్ప ఇంకా వేరే అవకాశం లేదు. నిన్నటి నుంచి ఏక్నాథ్ షిండేని తిరిగి తన వైపు రప్పించుకునేందుకు ఆయన చేసినటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాని ఫలితంగానే సంజయ్ రౌత్ ప్రకటించారు, పోతే అధికారం పోతుంది అనేటువంటి ఒక ప్రకటన కూడా మనం ఉదయాన్నే చూసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఉద్ధవ్ ఠాక్రే చేతులు దాటిపోయినటువంటి వ్యవహారంగా ఇది మనకు కనబడుతుంది. ఎమ్మెల్యేలు 34 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గవర్నర్కు లేఖ రాశారు. పూర్తిగా అవినీతిలో ఈ ప్రభుత్వం కూరుకుపోయింది, శివసేన తన సిద్ధాంతాలను వదిలిపెట్టి రాజీ పడింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు ఈ 34 మంది ఎమ్మెల్యేలు చేశారు. వారికి తోడుగా మరొక 4 ఎమ్మెల్యేలు కూడా జత అవుతున్నారు. మొత్తం 37 మంది ఎమ్మెల్యేలు. 37 మంది ఎమ్మెల్యేలు కనుక ఉంటే దాన్ని ప్రత్యేక చీలిక వర్గంగా గుర్తించి ఒక గుర్తింపు ఇచ్చేటువంటి ఆస్కారం డిప్యూటీ స్పీకర్కు ఉంది. సో ఆ నేపథ్యంలో ఆ మేరకు ఆ 37 మంది ఎమ్మెల్యేలు రాగానే డిప్యూటీ స్పీకర్కు లేఖ రాసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే స్పీకర్ ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ లేడు. నానా పటోల్ రాజీనామా చేసిన నేపథ్యంలో యాక్టింగ్ స్పీకర్గా డిప్యూటీ స్పీకర్ నరహరి పనిచేస్తున్నారు. సో ఆయనే దీనికి సంబంధించినటువంటి చీలిక వర్గాన్ని గుర్తించేటువంటి అధికారం ఆయనకే ఉంది. సో ఆయనకు ఒక లేఖ రాసేటువంటి అవకాశం ఉంది. అంతకంటే ముందే గవర్నర్కి 34 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ద్వారా ఈ 34 మంది ఎమ్మెల్యేలు తాము తిరుగుబాటు చేసినటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా ఈ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్టుగా గవర్నర్కు తమ ఇంటెన్షన్ తెలియజేశారు. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా మైనారిటీలో పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సో అంతకంటే ముందే బల నిరూపణ కంటే ముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రజలకు తెలిపేందుకు నేరుగా ఫేస్బుక్ ద్వారా కాసేపట్లో ప్రసంగించబోతున్నారు.
రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి. ఏక్నాథ్ షిండేను బుజ్జగించే ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ఎట్లాంటి ఆప్షన్స్ ఆయన ముందున్నట్లుగా కనిపిస్తోంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఉద్ధవ్ ఠాక్రే ముందు కనిపించడం లేదు, ఎందుకంటే ఆయన దగ్గర ఎమ్మెల్యేల నంబర్స్ లేవు. ఎమ్మెల్యేలు 35 మంది ఇప్పటికే గౌహతి వెళ్ళిపోయారు. అందులోంచి సూరత్ నుంచి ఒక ఎమ్మెల్యే వెనక్కి వచ్చారంటే 34 మంది ఎమ్మెల్యేలు షిండే దగ్గర ఉన్నారు. షిండే ఒక ప్రకటన కూడా చేశారు. విప్ జారీ చేసేటువంటి అధికారం కూడా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి లేదు అనేటువంటిది షిండే చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో వేరే ఆప్షన్స్ లేవు. ఒకవేళ తనకు సంబంధించినటువంటి ఈ మొత్తం మహావికాస్ అఘాడీలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఎన్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏమైనా తిరుగుబాటు చేస్తే తాను నైతికంగా మిగిలిన ఎమ్మెల్యేలతో లేకుంటే ఇండిపెండెంట్తో ఈ ముఖ్యమంత్రి పదవిని కొనసాగేటువంటి అవకాశం ఉండేది. కానీ తన పార్టీలో ఉన్నటువంటి 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు వదిలిపోయినటువంటి సందర్భంలో వాళ్ళని కాపాడుకోలేదు అనేటువంటి అప్రతిష్ట ఒకవైపు ఉంది. శివసేనలో గతంలో ఇంత పెద్ద స్థాయిలో రివోల్ట్ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఆయన దగ్గర ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఆప్షన్స్ కనిపించడం లేదు. డెఫినెట్గా ఆయన పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన కాసేపట్లో ఫేస్బుక్ ద్వారా మాట్లాడబోతున్నారు. ఫేస్బుక్ ద్వారా ఆయన మరాఠీలో ఆయన ప్రసంగం ఉండబోతుంది. మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ముఖ్యంగా ఈ మొత్తం జరిగినటువంటి పరిణామాలు, ఏ విధంగా తనపైన కుట్ర జరిగింది అనేటువంటిది ఆయన వివరించేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా స్ట్రాటజీస్ ఏమీ లేవు అనే మధ్యాహ్నం 1 గంటకు ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దాదాపు 8 మంది శివసేనకి సంబంధించినటువంటి మంత్రులు, శివసేన మంత్రులు ఈ క్యాబినెట్ భేటీకి డుమ్మా కొట్టారు. అంటే ఏక్నాథ్ షిండే చెప్తున్న ప్రకారము దాదాపు 6 మంత్రులు తనతో టచ్లో ఉన్నారని ఏక్నాథ్ షిండే చెప్తున్నారు. అందులో ఎక్కడో వాస్తవం ఉంది. 35 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాష్ట్రం దాటిపోయారు, అస్సాంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి ఆప్షన్స్ లేవు. బట్ స్టిల్ ఒకవేళ నిజంగానే ఏదైనా ప్రయత్నం చేసినప్పటికీ ఎవరైతే 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో 34 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు ఆయన సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ సినారియో చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఆయన విప్ జారీ చేయాల్సి ఉంటుంది. విప్ ఆయన జారీ చేసేటువంటి అధికారం ఉందా లేదా అనేటువంటిది ఆయన స్పీకర్ నుంచి నిర్ణయించాలి. అది గవర్నర్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే కొత్త విప్ను నియమించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసలు విప్ జారీ చేసేటువంటి అవకాశమే లేనప్పుడు అనర్హత వేటు అనేటువంటిది చాలా దూరం. కాబట్టి అటువంటి సినారియో లేదు. ఒకవేళ అనర్హత వేటు వేస్తే వాళ్ళ మీద ఆ తర్వాత మిగిలినటువంటి దాదాపు 285 మంది ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రెంత్ ఉంది. 288 స్ట్రెంత్లో 3 ఒకరు చనిపోయారు, మరో 2 అరెస్ట్ కావడం వల్ల ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ స్ట్రెంత్ 285 ఉంది. ఇందులో 34 మంది ఏమైనా పూర్తిగా అనర్హత వేటు వేస్తే 251కి పడిపోతుంది. అంటే అప్పుడు 126 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవచ్చు. కానీ విప్ జారీ చేసేటువంటి అధికారం ఉద్ధవ్ ఠాక్రే ఉందా లేదా అనేటువంటిది అది ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అనేటువంటి కాన్స్టిట్యూషనల్గా నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆప్షన్స్ పెద్దగా లేవు. ఏక్నాథ్ షిండేతో కాంప్రమైజ్ కావాలి. ఏక్నాథ్ షిండే చెప్పినటువంటి డిమాండ్లకు తలొగ్గాలి. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే చెప్పిన దాని ప్రకారం బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పార్టీని కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక కాంప్రమైజ్ అయినటువంటి లీడర్ని, అంటే ఒక తిరుగుబాటు తర్వాత తలొగ్గినటువంటి వ్యక్తిని ఎవరు లీడర్గా స్వీకరిస్తారు, భవిష్యత్తులో ఎటువంటి రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది ఒక ఛాలెంజింగ్ ఆయన దగ్గర ఉంది. కాబట్టి ప్రస్తుతం సింపతి గెయిన్ చేయడం అనేటువంటిది ఒకటే మాత్రమే ఉద్ధవ్ ఠాక్రే దగ్గర కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే తనపైన కుట్ర జరిగింది, ఇది బీజేపీ అదేవిధంగా తనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్ర అని ఆయన ఒక సానుభూతి పొందేటువంటి అవకాశం ఉంది. ఈ స్పీచ్ మొత్తం కూడా దానికి సంబంధించి ఉండబోతుంది. బట్ రిజిగ్నేషన్ ఆయన ఇప్పుడు ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలోనే రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తారా లేకుంటే కొంచెం సేపు వెయిట్ చేస్తారా అనేటువంటిది ఒక డెఫినెట్లీ కాసేపట్లో క్లియర్ కాబోతుంది. ఇక ప్రధానమైనటువంటి విషయం, ఆయన రిజైన్ చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటిది. డెఫినెట్గా ఏదైతే శివసేనకు సంబంధించినటువంటి చీలిక వర్గం ఉందో దాని అధికారిక గుర్తింపు కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు, స్పీకర్కు లేఖ రాస్తారు. ఆ తర్వాత 2/3 మెజారిటీతో ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్తే కావాల్సినటువంటి సంఖ్య 37 వాళ్ళ దగ్గర ఉంటే వాళ్లకు అధికారిక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ నంబర్ 35 కంటే తక్కువ ఉండి 37 కంటే తక్కువ ఉంటే మాత్రం డెఫినెట్గా అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన కొద్ది రోజులు విధించేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి 2 సిచ్యువేషన్స్ ఫేవర్ చేస్తాయి. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి చీలిక వర్గానికి అధికార గుర్తింపు తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, లేదంటే కొన్ని రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత బీజేపీ పూర్తిగా అందరూ ఏదైతే శివసేన చీలిక వర్గము మిగిలిన ఇండిపెండెన్స్తో కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇవి 2 బీజేపీకి ఫేవర్ చేస్తాయి. బీజేపీ కూడా ఈ మొత్తం పరిణామాలను వేగంగా జరపాలనుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ కోవిడ్తో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నారు. అయినప్పటికీ కేంద్రం ఒక ఇన్ఛార్జ్ శ్రీధర్ పిల్లైకి ఇన్ఛార్జ్ ఇచ్చింది మహారాష్ట్ర. కాబట్టి సిచ్యువేషన్ను పోస్ట్ పోన్ చేయాలనేటువంటి ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దగా లేదు. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఈ రోజు రేపట్లో క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉద్ధవ్ ఠాక్రే రిజిగ్నేషన్ ఇస్తారా, ఏం చెప్తారు అనేటువంటి దాని మీద పరిణామాలు వేగంగా మారబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.